కూటమి ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యమని తెలియజేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్థానిక 22వ వార్డులో ప్రజావేదిక నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజల నుండి అర్జీలను సేకరించి పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే రాము సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఈ సందర్భంగా రైలుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక శిబిరంలో కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలకు అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు వార్డుల వారీగా ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు తన దృష్టికి వచ్చిన సమస్యలు అత్యధిక సమస్యలను తక్షణమే పరిష్కరించామని, ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేయమని వెనిగండ్ల రాము అన్నారు. కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు తెంచ్యాల రాంబాబు, 22వ వార్డు టీడీపీ నాయకులు ఆకారపు రాజేష్, చౌకత్ జానీ, పండ్రాజు, సాంబశివరావు, చేకూరు జగన్మోహన్ రావు, కొడాలి బాలు, గడ్డం ప్రకాష్ దాస్, పురపాలక సంఘం మరియు సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. అది వస్తాయండి మీ త్వరలో హాల్ మీకు కట్టిస్తామని చెప్పారు. మీరందరూ అది చెప్పండి. ఎంపీ గారు ఓకే చేశారు కమ్యూనిటీ హాల్ కి, అది చేపిస్తాం. ఈ పక్కన చేపల చెరువు ఉంది, ఎండిపోయింది. ఇంతకు ముందు చేపల చెరువు ఎండిపోయింది సార్. అది ఆ పిల్లలు ఈ పేటల పిల్లలు ఆడుకోవటానికి ఆ చిన్న శ్మశాన పక్కన పిల్లలు క్రికెట్ కానీ ఏదైనా అది కొంచెం పార్కు లాగా చేస్తే మా పిల్లలు అక్కడ ఆడుకుంటారు. సార్ చూడండి అంటే మనం ఏం చేయదులే, పార్క్ ఏం చేయలేము కానీ ఆడుకుంటాను కానీ మరి ఇది లేకుండా చేసి పెట్టండి. సమాధుల దగ్గర ఆడుకుంటున్నారు కాదు, ఆడుకుంటానికి ప్రాబ్లం లేకుండా చేసి పెట్టండి. ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం. ఫెసిలిటీస్ వెళ్తే వైఎస్ఆర్ కాలనీలో స్థలం వచ్చింది సార్. వైఎస్ఆర్ కాలనీ లేవమ్మా, తీశారు.